హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఇక్కా' ఇదొక కోర్ట్ రూమ్ క్రైమ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు కానీ, సన్నీ డియోల్‌కి చేసిన డబ్బింగ్ ఆయన ఫేస్‌కి సెట్ కాలేదనిపించింది. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. 'ఇక్కా' అంటే ఫస్ట్ అని మీనింగ్ వస్తుంది. ఇందులో అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ, లైట్‌గా ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అండ్ కొన్ని చిన్న చిన్న హింసాత్మక సన్నివేశాలుంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నా కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్‌లో ఒక అమ్మాయిని హత్య చేసి కారు నుంచి తన బాడీని బయట పడేస్తారు. పడేసి ఆ కారు వెళ్ళిపోతుంది. సో, ఆ అమ్మాయిని హత్య చేసింది సౌర్యమన్ గౌర్ అని సీసీ కెమెరాస్‌లో కనిపిస్తుంది. అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. ఆ కారులో ఉన్నది నిజంగా అతనేనా? లేక ఇంకెవరైనానా? నెక్స్ట్ ఈ కేస్‌ని టేకప్ చేసిన లాయర్స్ ఎవరు? అసలు నిజంగా ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బానే ఉంది గైస్. ఈ మూవీ పోస్టర్ పైన సమ్ ట్రయల్స్ డజంట్ ఎండ్ ఇన్ కోర్ట్ అనే ఒక క్యాప్షన్ ఉంటుంది. ఆ క్యాప్షన్ మూవీ స్టోరీ మొత్తాన్ని పర్ఫెక్ట్‌లీ జస్టిఫై చేస్తుంది. మూవీ స్టార్టింగ్ నుంచే సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా లాయర్ స్టోరీ చూపిస్తారు. తన ఫ్యామిలీ, తన డాటర్ ఈ డ్రామా అంతా కూడా డీసెంట్‌గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అవుతుందో ఇక అక్కడి నుంచి మూవీ చాలా బాగుంటుంది. అంటే ఒక డబ్బులున్న మనిషి తప్పు చేసి తనని తను కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడు? అవసరమైతే ఎంతమందిని కొనగలుగుతాడు? కొనడం మాత్రమే కాదు, సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే ప్రూఫ్స్‌ని చెరిపేయడానికి హత్యలు కూడా చేస్తాడు. ఇదంతా ఇందులో చాలా రియలిస్టిక్ వేలో చాలా చూపిచ్చారు. కొన్ని సీన్స్‌లో అయితే నెత్తురు మరిగిపోతుంది గైస్. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ యాటిట్యూడ్ అండ్ తన థాట్ ప్రాసెస్ చాలా వైలెంట్‌గా ఉంటది. అండ్ సన్నీ డియోల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఒక హానెస్ట్ పర్సన్ కూడా కొన్నిసార్లు సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే కొన్ని పనులు ఇష్టం లేకుండా తప్పక చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. ఇలాంటి కొన్ని పాయింట్స్‌ని ఈ మూవీలో చాలా చూపిచ్చారు. బేసిక్‌గా కోర్ట్ రూమ్ డ్రామాస్‌లో మన హీరో న్యాయం కోసం ఫైట్ చేస్తాడు కదా! ఇందులో అలా ఉండదు గైస్. ఒక బ్యాడ్ పర్సన్‌ని ఒక గుడ్ పర్సన్ సేవ్ చేసే సిట్యుయేషన్ ఉన్న మూవీ. ఫస్ట్‌లీ ఈ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ ఎండింగ్ అయితే జస్ట్ కొంచెం డీసెంట్‌గా అనిపించింది. అండ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ రొటీన్ ఎండింగ్ ఇచ్చేసరికి కాస్త డిసప్పాయింట్ అయ్యా. సో, ఇఫ్ మీకు ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే ఈ వీకెండ్‌కి ఈ మూవీ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ మూవీ విచ్ హ్యాస్ ఎ యూనిక్ ప్రెమైస్. సో, ఇది గైస్ 'ఇక్కా' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.